నమో కనకదుర్గ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల వార ఫలితాలు. 2024 ఏప్రిల్ 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాడికి గోచార గ్రహస్థితిలో ఏ ఫలితాన్ని ఇస్తూ ఉంది. దానికంటే ముందుగా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మేషరాశిలో గురు భగవానుడు సంచారము. గురు భగవానుడు సూర్యనారాయణ మూర్తితోటి కూడి మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కన్యా రాశిలో కేతుదేవుని సంచారము, మకర రాశిలో శనైశ్వరుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో రాహు భగవానుడి సంచారము, వక్రించిన బుధుడితోటి కూడి రాహు భగవానుడి సంచారము. ఈ వక్ర బుధుడు ఈ వారంలో వారం చివరిలో వక్రం నుంచి బయటకు వస్తారు. అంటే 25వ తారీఖు నుంచి వక్రగతిలోంచి బుధ భగవానుడు బయటకు వస్తాడు. 24వ తారీఖు వరకు కూడా ఆయన వక్రగతిలోనే ఉంటాడు. 25 నుంచి వక్రగతిలోంచి బయటకు వస్తున్నాడు. శుక్ర భగవానుడు కూడా మీనరాశిలో సంచారము. మీనరాశిలో ఉన్న శుక్రుడు 25వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి రాబోతూ ఉన్నాడు. మేషరాశిలో 3 గ్రహాలు వరుసగా, అలాగే మీనరాశిలో కూడా రాహువు బుధుడు 24వ తారీఖు వరకు శుక్రుడితోటి కూడి 3 గ్రహాలు. 24 నుంచి రాహువు వక్రస్థితి నుంచి బయటికి వచ్చిన బుధుడితోటి కూడిన రాహువు సంచారము. కుజుడు సంచారము కుంభరాశిలో జరుగుతుంది. శనీశ్వరుడితోటి కూడిన కుజ సంచారము కుంభరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో కుజ భగవానుడు సంచారము. ఆయన రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణ మూర్తి మరియు గురు భగవానుడి సంచారము. ఈ నేపథ్యంలో ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు, శుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఈ వారం యొక్క విశేషాంశం ఏమన్నా ఉందా, ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ వారం యొక్క విశేషాంశము సూర్యనారాయణ మూర్తి తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో సంచారం జరుపుతూ ఉన్నారు. ఉచ్చ స్థానమైన మేషరాశిలో ఆయన మామూలుగానే ఆయన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తుంటే చాలా మంచి ఫలితాన్ని ఆ ద్వాదశ రాశుల వాళ్ళకే ప్రసాదిస్తారు. అలాంటిది జీవకారకుడైన బృహస్పతితోటి కూడి సంచారము. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా, అంటే ఇద్దరు గురువర్యుల సమక్షంలో సూర్యనారాయణ మూర్తి సంచారం మేషరాశి. అది కూడా మేషరాశి కాలపురుషుడి కుండలిలో ప్రథమ రాశి మేషరాశి. ఈ ప్రథమ రాశిలో సూర్యనారాయణ మూర్తి ఉచ్చస్థానం తీసుకున్న అద్భుతమైన రాశిలో గురు భగవానుడు, దేవతల గురువైన గురు భగవానుడు, దైత్య గురువైన శుక్రాచార్యులతోటి కూడి సూర్యనారాయణ మూర్తి సంచారము అద్భుత ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఇవ్వబోతోంది. ఈ అద్భుత ఫలితాలు ఏ విషయాల్లో ప్రభావం చూపబోతుంది, ఏ విషయాల్లో ఈ అద్భుత ఫలితాలు వర్తిస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ఇది మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం 24వ తారీఖు నుంచి కూడా అందరికీ చక్కటి ఆత్మస్థైర్యం ఉంటుంది, మనోధైర్యం ఉంటుంది. విల్ పవర్ తోటి పనులన్నీ కూడా చకచకా చేసుకునే సమర్థత అందరికీ వర్తిస్తుంది. 27 నక్షత్రాల వాళ్ళకిను అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు సెట్ అయ్యే విధంగా మంచి వైద్యం దొరకడము, తదితర అంశాలన్నీ కూడా ఆ చల్లని సూర్యనారాయణ మూర్తి కృప వల్ల అవ్వడానికి బగబగా మండుతూ ఉన్నా సరే వేసవిలో ఆయన లేనిదే మన ఉనికి మన మనుగడ ఉండదు. కాబట్టి ఆయన మనకి ఎలాగైతే ఆయన కాంతిని తీసుకొని చంద్రుడు చల్లగా వెన్నెల్లు కురిపిస్తాడో, ఆయన కాంతితోటి మన జీవితంలో పచ్చదనము, చల్లదనము శోభాయమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అన్న విషయాలు ఒక్కసారి పరిశీలిద్దాం. కన్యా రాశిలో పుట్టిన వారికి ఈ వారంలో చక్కగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా చాలా చక్కగా కుదుట పడతాయి. అంత అస్తవ్యస్తంగా ఉన్నది, గజిబిజి గందరగోళంగా ఉన్న విషయాలు గత కొన్ని వారాలుగా అవన్నీ కూడా ఈ వారం సెట్ అవుతాయి. కొంచెం మానసిక ప్రశాంతత అనిపిస్తుంది. ఉద్యోగస్తులకైతే మరీ కొంచెం ఎక్కువగా పాలిటిక్స్ ఫేస్ చేశారు ఉద్యోగ స్థానాల్లో. ఈ వారం దాంట్లోంచి కొంచెం బయటకు వస్తారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పోయిన వారం అంతకుముందు వారాలతో కంపేర్ చేసుకుంటే చాలా బాగుందనే చెప్పాలి. చాలా బాగుంది ఉద్యోగస్తులకి, అలాగే వ్యాపారస్తులకి కూడా. బట్ స్టిల్ ఏదో ఒక అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అసంతృప్తి నుంచి ఈ వారంలో శీఘ్రంగా బయటకు వచ్చేస్తారు. అంటే
మీ అంతటి మీరే చక్కగా బయటకు వచ్చేస్తారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. దానికి ఈ వారం గోచార గ్రహస్థితులు చాలా చక్కగా అనుకూలిస్తూ ఉన్నాయి. ఈ వారాంతంలో కొంచెం ఫైనాన్షియల్గా టైట్ అయ్యే అవకాశం ఉంది. సో అందువల్ల డబ్బులు చూసి ఖర్చు పెట్టుకోండి ఈ వారం మీరు. ప్రత్యేకించి 24 నుంచి మళ్ళీ మనం వచ్చే వార ఫలాల్లో చెప్పుకున్నాం, కొన్నాళ్ళ వరకు ఫైనాన్షియల్గా స్తంభించిపోయినట్లు, ఫ్రీజ్ అయినట్లు ఉంటుంది. మనం పరిహారం ఇప్పుడు తెలుసుకుంటాం కాబట్టి అది చేస్తే కొంత దాంట్లోంచి బయటపడటానికి అవకాశం ఉంది. ఒకవేళ మీ జన్మజాతకంలో కనుక ఫైనాన్షియల్గా బాగుండి ఉంటే కనుక ఈ పాయింట్ మీకు వర్తించదు, అంటే అప్పుడు న్యూట్రల్గా వెళ్తుంది. కొంత మరీ ఫ్రీ ఫ్లోగా ఫ్లాలెస్ ఇన్కమ్ ఉండదు, అలాగని ఇబ్బంది ఉండదు. సో అలా న్యూట్రల్గా వెళ్తుంది. కూడా మీ జన్మజాతకం కూడా సహకరించకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి డబ్బుల విషయంలో కొంచెం ఆచితూచి ఉండడం ఈ వారం ఎంతైనా అవసరము. అలాగే మీకు అష్టమ స్థానం బలంగా ఉండడం వల్ల ఏమన్నా విదేశీ ప్రయత్నాలు ఇలాంటివి చేయాలనుకున్నా, స్వదేశంలో ఉన్నా సరే దూర ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నాలు ఏమన్నా చేయాలనుకున్నా కూడా ఈ వారం మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేయడానికి చక్కటి శుభ సమయము. కొత్తగా వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా మంచి శుభ సమయము. ఆల్రెడీ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్ళకి రిఫరెన్సుల ద్వారాను ఏదో ఒక రూట్లో ఏదో ఒక రూట్లో మీకు వివాహం ఒకటి మ్యాచ్ సెట్ అవ్వడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. పాతకాలం నాటి మిత్రులు లేదా మీకు చాలా కాలం కాంటాక్ట్లో లేని వాళ్ళు ఎవరైనా మీ బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, సడన్గా కాంటాక్ట్లోకి వస్తారు. ఇది మీకు కొంత ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. కొంచెం వాళ్ళతోటి మాట్లాడడం అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు కన్యా రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడాను. చూశారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు ఈ వారము. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒకసారి చూద్దాం. సూర్యనారాయణమూర్తి మేషరాశిలో ఉచ్చి నుండి ఉన్నాడు. కుదిరితే కనుక, అంటే మీకు టైం సహకరిస్తే రాత్రిపూట కొంచెం పెద్దలాడే పడుకోగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే స్నానం చేసి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్య ప్రదానం చేస్తే చాలా మంచిది. మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. సంవత్సరం వరకు కూడా మనకి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని, దృఢ సంకల్పాన్ని సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు. ప్రత్యేకించి ఆరోగ్యం భాస్కరాది చేయదు. ఈ సంవత్సరం పొడుగుతా మనం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలంటే ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యనారాయణమూర్తిని శరణ వేడాలి. సూర్యనారాయణమూర్తిని ఎలా శరణ వేడాలి ఈ విషయం ఇప్పుడు మనం చూద్దాం. అలాగే సూర్యనారాయణమూర్తి ఆల్రెడీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల, వైద్యులు సూచించిన మందులు తీసుకుంటూ ఈ పరిహారం చేయడం వల్ల తీసుకున్న మందు మీ బాడీకి సెట్ అయ్యి మీకున్న వ్యాధి త్వరితగతంగా నయం అవ్వడానికి చక్కటి ఆస్కారం ఉంటుంది. ఇక మనం ఇప్పుడు పరిహారం ఏంటో చూద్దాం. ఈ పరిహారం అర్ఘ్యప్రదానము. మీకు సూర్యాష్టకం ఇప్పుడు మీరు ఒకవేళ రాత్రిపూట లేటుగా పడుకున్న వాళ్ళు పొద్దున్నే మీరు లేవలేరు అని అనుకుంటే కనీసం 10 లోపల, ఉదయం 10 లోపల అర్ఘ్యప్రదానం చేయడానికి ప్రయత్నించండి. అంతకు మించి మటుకు దాటనీయకుండా ఉండడానికి దాటనీయకండి. ఆ లోపే చేయండి. అర్ఘ్యప్రదానం చేసేప్పుడు ఆ నీళ్ళలో ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక మందార పువ్వు, మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే మందార పువ్వు వేసి అర్ఘ్యం ఇవ్వండి. మందార చెట్టు అందరింట్లో ఉండదు కాబట్టి లేని వాళ్ళు గులాబీలు ఇలాంటివి, లేదా గన్నేరు చెట్టు, ఎర్ర గన్నేరు చెట్టు అందుబాటులో ఉంటే ఎర్ర గన్నేరు కూడా వేసి, ఏదైనా కూడా ఎర్రటి పుష్పంతో స్వామివారికి అర్ఘ్యం వదలాలి. ఈ అర్ఘ్యం వదిలి సూర్యాష్టకం చదువుకొని, కుదిరితే ఆదిత్య హృదయం కూడా చదువుకొని సూర్యనారాయణమూర్తిని చూస్తూ, సూర్యనారాయణమూర్తి అమ్మవారి కన్నుగా భావిస్తూ సూర్యనారాయణమూర్తిని కనీసం ఒక 1 minute అయినా సూర్యనారాయణమూర్తికి దండం పెట్టడానికి ప్రయత్నించండి. నమస్కార ప్రియ భాస్కర అని చెప్తుంది శాస్త్రము. సో ఒక్క నమస్కారంతో సంతృప్తి చెందే దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారంటే ప్రథమంగా ఆ కోవలోకి వచ్చేది నిస్సందేహంగా సూర్యనారాయణమూర్తి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక్క నమస్కారానికి ప్రీతి పొందుతాడు అని చెప్పి మనకి స్కాంద పురాణం తదితర గ్రంథాల్లో ఉన్నది. అలా ఇప్పుడు ఈ వారము విడవకుండా సూర్యనారాయణమూర్తి పాదాన్ని పట్టుకోండి. సూర్యనారాయణమూర్తి పాదాన్ని పట్టుకోవడం వల్ల వచ్చే సంవత్సరం వరకు చేసేది మనం ఈ వారం వరకు అయినా సరే రిజర్వ్ చేసుకోవడం. ఇప్పుడు మనం డబ్బులు దాచుకుంటే మనకి లేని సమయంలో ఉపయోగపడతాయి. అలాగా ఇప్పుడు చేసుకునే రెమెడీ మనకు కావలసిన సమయంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు మీరందరూ అందుకుంటారని ఆశిస్తూ, అందుకోవాలని భావిస్తూ
మంగళం. నమో కనకదుర్గ. నమో భగవతే వాసుదేవాయ.